టైంలో ప్రతాప్ తన కాబోయే భార్య సునీత గారికి వెళ్ళాడు. ప్రతాప్ ఎంతో చేశాడు. ప్రతాప్ ఏదో చేద్దామని అనుకున్నాడు. ఆనందపురానికి వెళ్ళాడు. కానీ ప్రతాప్ విఫలమయ్యాడు. కానీ ప్రతాప్ అందరినీ ఆనంద భూపతిని ఎవరిని పడితే వాళ్ళని నరుకుదాం అనుకున్నాడు. కానీ ప్రతాప్ వికారాబాద్ ఫారెస్ట్ కి వచ్చి గుద్దోళ్ళు అవుతున్నాడు. ఎవరు పడితే అందరికి ఒక పేర్లున్నాయి. శాండీ అని, రాకేష్ అన్న అని, కృష్ణ అని, సీనన్న అని, ఏదంటే అది పేర్లున్నాయి. కానీ ప్రతాప్ అనేది అందరి పేర్లు. ప్రతాప్ లోకి లీడర్ కాండి. ప్రతాప్ చాలా గొప్ప వ్యక్తి. ప్రతాప్ ఒక పక్కకు వచ్చి నిల్చున్నాడు. కానీ ప్రతాప్ కాదని. కానీ వికారాబాద్ ఫారెస్ట్ అరేంజ్ చేసింది ప్రతాప్. అందరూ కుర్చీలో కూర్చున్నాం అంటే ప్రతాప్. అందరం కింద కార్పెట్ వేసుకొని కూర్చున్నాం అంటే ప్రతాప్. అందరం మంద అవుతున్నాం అంటే ప్రతాప్. ఎవరికి వాళ్ళు అట్లే చేసుకుంటే మధ్యలో ఇంత జరిగిన తర్వాత మధ్యలో ఓంకార్ దిగాడు. ప్రజలందరి ప్రకారం ఓంకార్ దిగుతుంటే ప్రతాప్ చాలా సీరియస్ అయ్యాడు. ప్రతాప్ సీరియస్ అయిన తర్వాత కొంచెం కూల్ అయ్యాడు. ఎక్కడైతే అట్లా ప్రతాప్ అంగీకరించి ఓంకార్ ని పాటలు పాడమన్నాడు. కానీ ఓంకార్ అని పాటలు పాడమన్న తర్వాత బుక్కారెడ్డి ఒకటేసారి పురి విప్పాడు. బుక్కారెడ్డికి ఓంకార్ అని ఎవరు నచ్చలేదు అసలు. కానీ బుక్కారెడ్డిని చంపేసింది ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు. మీకు తెలియదు, మీకు తెలియదు. బుక్కారెడ్డిని చంపేసింది ఓంకార్. ఓంకార్ వస్తున్నాడు. ఇప్పుడు ఓంకార్ వస్తున్నాడు. ఓంకార్ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా చేస్తాడు నేను చెప్తాను. నేను ముందే అనుకున్నాను ధనరాజ్ ఎంత బాగా చేసావు తెలుసా? ధనరాజ్ నువ్వు నిజంగా చాలా బాగా చేసావు. అన్నయ్య థ్యాంక్ యూ. అన్నయ్య థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. అన్నయ్య థ్యాంక్ యూ. ధనరాజ్ ధనరాజ్ నేను ముందే అనుకున్నాను. ధనరాజ్ నువ్వు చాలా బాగా చేసావు. ఇప్పుడు మనం సుందరం మాస్టర్ని అడుగుదాం ఏమంటారు. సూపర్ బంపర్. ఇప్పుడు ఏది సూపర్. సుందరం మాస్టర్ నుండి 100కి 100 మార్కులు కొట్టేశా. నేను అంటున్నాను ధనరాజ్ రాజశేఖర్ మాస్టర్ ఏం చెప్తావో విన్నావా? అది ధనరాజ్ అది ఈ కాలెత్తి చేయలేపి అని చూసానంటే అది సూపర్. చాలా బాగుంది. బాగుందంటే అది పేరేంటి? అది పేరేంటి? ధనరాజా? ధనరాజ్ ధనరాజ్ నీ పేరేంటో తెలియదు కానీ చాలా బాగా చేసావు. కానీ ఆ స్టెప్ ఒకటి కింద పైన వేసావు చూసావా? అందులో కొంచెం బాగుంది. ఎందుకంటే చాలా బాగుంది. చాలా బాగా చేసావు ధనరాజ్. రాజశేఖర్ మాస్టర్ నిన్ను మెచ్చుకున్నారు. ధనరాజ్ ఇప్పుడు శివశేఖర్ మాస్టర్ నీకు అసలైంది ఇక్కడే ఉంది. ధనరాజ్ నువ్వు ఎంత బాగా చేసావంటే నువ్వు చాలా బాగా చేసావురా. అరే ధనరాజ్ నువ్వు ఎంత బాగా చేసావంటే కొట్టేస్తారా నిన్ను కొట్టేస్తారా? చాలా బాగా కొట్టేస్తా నేను. కానీ నువ్వు అలా వెనుకకు తిరిగి ముందటికి వచ్చి అలా కాళ్ళు లేపావు చూసావా? ఆ టైంలో నువ్వు కాళ్ళు లేకపోతున్నా. నువ్వు కాలు అలా లేపినట్టు ఉండాలిరా నువ్వు.
అదొక్కటి పక్కకు పెడితే నువ్వు చాలా బాగా చేసావు. నా ఎక్స్ప్రెషన్లు అన్నీ ఇంతవరకు చేయలేదురా. ఈ పర్ఫార్మెన్స్ లో ద బెస్ట్ రా నువ్వు. అందరూ చాలా బాగుందని ఒప్పుకున్నారు. మనం ఒక వేరే పర్ఫార్మెన్స్ చూద్దామా? రాజశేఖర్ నువ్వు వచ్చేసేయి. రాజశేఖర్ వాడు రాజశేఖర్ అట, లంబడి కొడుకు వాడు.